వెల్కమ్ టు ఎస్వి ఛానల్. ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గర్భాలయం నుంచి బయటకు వచ్చి 3 రథాలను అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ఒడిషా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అంగరంగ వైభవంగా జరిగే యాత్ర కోసం జగన్నాథుడి రథం, నందిఘోష, బలభద్రుడి రథం, తలధ్వజం, సుభద్ర రథం, దర్పదలన్ సిద్ధమయ్యాయి. దేవుళ్ళ అనుమతికి సూచికగా ఆజ్ఞమాలను స్వీకరించిన తర్వాత రథాలను 12వ శతాబ్దపు ఆలయ సింహద్వారం వద్దకు తీసుకెళ్లారు. ఆలయం ముందున్న గ్రౌండ్ రోడ్డుపై రథాలు నిలిచి ఉన్నాయి. రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అన్ని సంప్రదాయ పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత గురువారం సాయంత్రం 4 గంటలకు త్రిమూర్తుల రథయాత్ర ప్రారంభం కానుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 1,00,000 మంది ప్రజలు పూరికి చేరుకున్నారని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పూరి రథయాత్ర ఈ నెల 24న ముగుస్తుంది. ఎస్వి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.